ఇప్పుడు రీసెంట్గా మీరు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని చూశారు. సనాతన ధర్మం గురించి ఆయన తీసుకున్నటువంటి ఒక ఒక బలమైన ఇది అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి, హిందూ దేవాలయాల మీద, హిందూ మతం మీద కావచ్చు, లేదంటే విగ్రహాల మీద కావచ్చు, వ్యక్తుల మీద కావచ్చు, అనేక దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన ధర్మం మనకి ఇచ్చింది. ఇది దాన్ని ఎలా చూస్తారు స్వామి? ఓన్లీ పవన్ కళ్యాణ్కి అంటే ఎంతోమంది ఉన్నారు కానీ బట్ అలా ఒక నిలబడి ఒక సాహసం చేసినటువంటి వ్యక్తి ఎవరు లేరనుకోవచ్చా? లేదంటే మీరు ఎలా చూస్తారు అసలు అతన్ని? పవన్ కళ్యాణ్ ఎవరు యాక్చువల్లీ? మొన్నటి వరకు ఒక సినిమా హీరో. చాలా కాదు, పవన్ కళ్యాణ్ ఎవరు అంటే భారతదేశ పౌరుడు అనాలి, మీరు సినిమా యాక్టర్ కాదు. ఓకే, అంటే సనాతన ధర్మంలో మనిషి. సనాతన ధర్మంలో మనం అందరం పాటించవచ్చు, పూజించవచ్చు. ఇప్పుడు సనాతన ధర్మంలో ఆయన గారు ఏం చేశారంటే, ఉప ముఖ్యమంత్రి అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మనం అప్రిషియేట్ ఎందుకు చేయాలి అంటే, ముఖ్యంగా సంప్రదాయం గురించి మాట్లాడింది కాబట్టి చేయాలి. అదే ఆయన డిప్యూటీ సీఎం అయ్యిండు కదా అని చెప్పి కొంచెం పొగరుగా వైజాగ్ వచ్చేసేయాలి ఫిలిం ఇండస్ట్రీ అంతా అని కూడా ఆయన ఆదేశించవచ్చుగా. వైజాగ్ వచ్చేసేయండి, లేకపోతే ఇంకెక్కడికి వచ్చేయండి, నేను స్థలాలు ఇస్తున్నా, ఇక్కడ కొన్ని 100 ఎకరాలు ఇస్తున్నాం, మనందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అనొచ్చుగా. ఆయన ఏవి అవి అనలేడు. ఎందుకు అనలేడు బాగా గమనించాలి. అనవచ్చుగా, ఆయన అధికారం ఉంది, లగ్జరియస్గా ఉండొచ్చుగా. ఇవన్నీ ఏం అనలేడు. ఎందుకు సనాతన ధర్మం గురించి పిలిపించాడు తెలుసా స్వామి? యువతీ యువకులు భవిష్యత్తు ప్రణాళికల, ఆయన వ్యక్తిగతమైన జీవితం కాదు ఇది, ఆయన బోల్డ్ ఒపీనియన్ ఆయన చిన్నప్పటి నుంచే. మీకు తెలుసా అంటే, నాకు చదువుకున్న సమయంలో నాకు అంతా నాలెడ్జ్ లేదు సినిమాల్లో. 1998, 99, 98 అనుకుంటా స్వామి. అప్పట్లో ఫిలిం ఇండస్ట్రీ అనేది ఈ జూబ్లీహిల్స్ ఈ ఏరియా అంతా అంటే గడ్డలు ఎత్తులో ఉండేది, అంతా బంజారా అలాగా ఉండేది. అప్పుడే ఆయన అలా ఛాయ్ తాగడానికి బయటకు వచ్చేసి మూడాఫ్లో కూర్చునేవాడట. నేను కూడా మేము మా వాళ్ళు చెప్తుంటే చూసాను. అప్పట్లో మేము చదువుకునే వాళ్ళం. అట్లా ఉన్నప్పుడు అంటే ఆయన చిరంజీవి గారు అప్పటికి మంచి స్థితి ఉన్న మనిషి, సంపాదించేలో ఉన్నాడు, తల్లిదండ్రులు పుణ్యంగా కన్నారు ఆయన్ని, ఫ్యామిలీ బాగా చూసుకున్నాడు. అలా లేకుండా ఆయన సపరేట్ ఎందుకు వచ్చాడు? ఏదో రేంజ్ రోవరో తిరిగేట పోవచ్చుగా. అలా ఎందుకు వచ్చాడు అని అంటే, ఒక్కొక్క మనిషి యొక్క బ్రీడ్లో పరమాత్ముడు ఏ సమయంలో అయినా ఏ నట్టయినా టైటిల్ చేయగలుగుతాడు. ఆయనకు తెలిసి ఏం చేయాలి అని. ఉడత ఉందా మీకు తెలిసి? ఎప్పుడు చూసారు ఈ మధ్య ఉడతని? రీసెంట్గా అంటే ఒక 1 month అవుతుంది. చూసారుగా. ఉడతకి వెనక 3 గీతలు ఉంటాయి తెలుసుగా. ఆ గీతలకు అర్థం ఏమిటి? రాముడు కదా ఇచ్చాడు అంటారు. ఉడతకే రాముడు 3 గీతలు ఇచ్చాడు. కేవలం ఇసుక మారిస్తే, ఇసుక తీసుకెళ్ళింది ఇట్లా తోకకి ఇలా తబ్బి ఆ మధ్యలోకి వెళ్ళింది. ఆ ఉడతకే రాముడి పైననో భక్తి పైననో అంత ప్రేమ ఉంటే మిత్ర, 9 మాసాలు ఆ తల్లి కడపంలో ఉండి రక్తపు మాంసపు ముద్దలు తిన్న ఒక 6 అడుగుల శరీరానికి ఉండకూడదా? దైవం మీద ఈ దేశం మీద భక్తి ఉండకపోతే బాధపడాలి, కానీ ఉంటే ఈ ఏడిపోయింది స్వామి. పవన్ కళ్యాణ్ ఆయనకున్న గొప్పతనం వేసుకుంటే కూడా ఒక శూద్రుడు ఎలా వేసుకుంటాడు? శూద్రుడు హూజ్ దట్ శూద్రుడు చాలా మంది అనేది ఇక్కడ అదే ఇప్పుడు శూద్రుడు అంటారు, లేదంటే ఇంకొకళ్ళు అంటారు. ఒకసారి అంటే మీరు అన్నారు ఇందాక, చాలామంది ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ని కానీ నేను సమానంగా చూస్తాను, వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్రాహ్మణులు కొంతమంది అన్నారు అలా చేశాడు జంజమని. మరి ఒక్క బ్రాహ్మణుడు వచ్చి చెప్పలేడే? చెప్పాలన్నా వద్దా? మరి నాకు తెలియాలి కదా నా సాంప్రదాయం గొప్పతనం ఏంటో. ఇప్పుడు ఇన్ని రుద్రాక్షలు వేసా, నన్ను అడగాలి, ఏ రుద్రాక్షలు ఏందయ్యా నువ్వు అని నన్ను అడగాలి. అయితే నేనేమంటా అప్పుడంటే, రుద్రాక్షలకు అర్థం ఏమిటి, దాంట్లో అసలు వేసుకోవడానికి పరమార్థం ఏమిటి అని నేను చెప్తా. అప్పుడు నీకు ఒక అర్థం వస్తుంది, వ్యూవర్స్కు అర్థం వస్తుంది. ఆయన జంజం వేసాడు, ఇమ్మీడియట్లీ పక్కన చిరంజీవి గారు ఫోటో పెట్టి ఆయన జంజం వేయలేరు అని ఆ షూటింగ్లో చూపించారు. ఇది ఇందిరా సినిమా షూటింగ్ ఏదో చూపించారు, ఆయన వేయలేడని. చూపించేసిన తర్వాత కాంట్రవర్సీస్ వచ్చినాయి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జంజం వేసేసి మంచిగా అయిపోతాను అని అన్నవాడిని ఆపే హక్కు భారతదేశంలో లేదు. ఇదే కదా సనాతన ధర్మం. ఏ మతంలోకైనా పోవచ్చు అని చెప్పేసి, ఏ కులంలో అయినా రావచ్చు పోవచ్చు అని చెప్పేసి సంవత్సరాల తరబడి నుంచి పాటిస్తున్నాం మనము. మన సాంప్రదాయాన్ని నిండుగా పాటించడానికి జంజం వేస్తేనా నీవు అడ్డుకున్నది?